డోన్ నియోజకవర్గం బేతంచెర్లలో మాజీ జెడ్పీటీసీ మోస్ట్ సీనియర్ బుగ్గన ప్రసన్నలక్ష్మి మనతో ఉన్నారు. తర్వాత కొన్ని రోజులు ఇన్యాక్టివ్గా కనపడుతున్నట్లు మనకు తెలిసినటువంటి సమాచారం. ఆమె ఇన్యాక్టివ్గా ఉన్నారా లేకుంటే ఎందుకున్నారు అనేటువంటి అంశాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం, ఇప్పుడు మీరు బేతంచెర్లలో ప్రధానంగా మోస్ట్ అంటే ఎప్పుడు బెజ్జం పార్థసారథి రెడ్డి టైంలో మీరు జెడ్పీటీసీగా కొనసాగినారు. తర్వాత ఈ యొక్క డోన్ ప్రాంతంలో గలిబిలి ఉన్నటువంటి రాజకీయం అంటే నాకా టికెట్ అంటే గోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కావచ్చు, ధర్మాన సుబ్బారెడ్డి కావచ్చు, లేదంటే కింద ఈ యొక్క ఎవరు కే వాళ్ళకి కావచ్చు, ఈ టికెట్ మాకు అనేటువంటి ఈ క్రమంలో మీరు దూరంగా ఉంటూ వచ్చినారు పార్టీకి. దీనికి ఏమంటారు? తర్వాత ఈ నేపథ్యం ఎందుకు వచ్చింది, ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలనుకున్నాను. మేము సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులమే 83 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాం. కాకపోతే నిన్న వచ్చిన ధర్మవరం సుబ్బారెడ్డి మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అంతవరకు చేసినాం బాగానే కలిసిమెలిసి. మున్సిపల్ ఎలక్షన్ తర్వాత కొంచెం పాత సీనియర్ లీడర్లను పక్క తోసేయడం జరిగింది. తన సొంత క్యాడర్ తయారు చేసుకొని వాళ్ళతోనే కొనసాగుతున్నాడు. అలాంటప్పుడు మేము ఎందుకు అన్నట్టు సైలెంట్గా ఉండిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి వచ్చినారు కదా. తర్వాత ఈ యొక్క బుగ్గన ఈ యొక్క ధర్మాన సుబ్బారెడ్డి అనుచరులు ఖచ్చితంగా అంటే అతనికి టికెట్ రాలేదనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి చేస్తారంటారా? అసలు అతనికి క్యాడర్ ఉందంటారా లేదంటారా? తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఈరోజు కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత ఇద్దరిని కలిపి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారని నా ఆలోచన. తర్వాత ఈ బేతంచెర్లలో ప్రధానంగా ఈ అభివృద్ధి పేరు మీద అంటే ఇక్కడ మేము వచ్చేటప్పుడు కటౌట్లు చూసినాం, మన బేతంచెర్ల మన అభివృద్ధి. అదే మాదిరిగా డోన్ పోతే మన డోను మన అభివృద్ధి, ప్యాపిల్ పోతే మన ప్యాపిలి మన అభివృద్ధి, ఇలాంటి కటౌట్లు చాలా ఉన్నాయి. తర్వాత మీరు కూడా అదే బుగ్గన ఫ్యామిలీ, మీరు అసలు దీన్ని ఏ రకంగా చూస్తారు? డెవలప్మెంట్ సుజాతమ్మ టైంలో సుజాతమ్మ గారు కూడా చేసినారు. కానీ ఈయన మాత్రం పబ్లిసిటీ చేసి అక్కడ కటౌట్లు ఇక్కడ కటౌట్లు కట్టి ఏమో పబ్లిసిటీ ఏమి చేసుకోలేదాగా. కానీ చాలా చేసినారు. కే కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు చేసినారు. కానీ ఈయన పబ్లిసిటీ కోసం కటౌట్లు పెట్టుకొని అది చేసిన ఇది చేసిన అని అంటున్నాడు. ఆయన బాధ్యత వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్ కూడా ఆయన బాధ్యతగా చేసినాడు. తన జోలి సొమ్మేం పెట్టి చేయలేదు కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, రాష్ట్ర ఫండ్స్ ఉంటాయి, చేసినాడు. తన బాధ్యతగా చేసినాడు. అందరు చేసి పబ్లిసిటీ చేసుకోవాలి. ఈయన చేసి గోరంత కొండంత చేసుకొని నేను ఇంత డెవలప్మెంట్ చేసినాను అన్నట్టుగా నిరూపించుకుంటున్నాడు. అంత తప్పితే ఏం లేదు. ఇంకోటి మేడం, ఈ యొక్క చిన్న కోనపల్లె పెద్ద కోనపల్లె ఆ ప్రాంతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి పొలాలు ఉన్నాయి. దానికోసమే అంటే ఈ ఊర్లో బైపాస్ లేకున్నా కూడా దానికి అవసరం అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. అదే రకంగా ఈ యొక్క రోడ్లు వేసే విషయంలో కాంట్రాక్టర్లు కూడా వారి బంధువులే అంటే మీ బంధువులే అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ దీన్ని ఏ రకంగా మీరు తెలుగుదేశం పార్టీగా దాన్ని ఎదుర్కోలేకపోయారా, లేకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకత్వ లోపం వల్ల అతను ఏం చేసినా జరిగిందని చెప్తారా? ఏమంటారు దానికి? అవంతా తన కమిషన్ల కోసం బైపాస్ రోడ్డు అవసరం లేదు బేతంచెర్లకు. రాష్ట్రం చేయాలనుకుంటే ఎక్కడో అవి చేయాల్సిన కాడు చేయలేకుండా ఇక్కడ తన స్వలాభాల కోసం, తన పొలాల కోసం, తన బంధువుల పొలాల కోసం అక్కడ బైపాస్ తేవడం జరిగింది. అక్కడ రేట్లు బాగా వస్తాయి, బాగుపడతారనే ఆలోచనతో తీసుకొచ్చి అక్కడ పెట్టినాడు తప్ప ఇంకా ఏం లేదు. తన కమిషన్లు రేపు ఎలక్షన్లకు కావాలి కదా, అందుకని కమిషన్ల కోసమే ఈ పని చేసినాడు తప్ప ఇంకోటి ఏం లేదు. దాని నుంచి ఏం ఒరిగేదైతే ఏం లేదు. తర్వాత ఈ అభివృద్ధి పేరు మీద ఖచ్చితంగా ఈ అభివృద్ధి చేసామంటున్నారు కదా, మీరైతే కమిషన్ల కోసం చేసినారు, ఆయన స్వార్థం కోసం చేసినారంటున్నారు. తర్వాత నాకు తెలిసినటువంటి అంటే మా మీడియాకు తెలిసినటువంటి వరకు దాదాపు 2800 ఎకరాలు పూర్వకాలం అంటే ఈ యొక్క ఇది ఆర్ఎస్ రంగాపురం దగ్గర ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి తవసికొండ ఇలాంటి ఊర్లలో ఈ యొక్క పొలాలు పూర్వకాలం ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం రెడ్ లిస్ట్లో పెట్టించి ఆయన ఒక ఇండస్ట్రియల్ స్థాపించబోతున్నాడు అని చెప్పేసి మాకు తెలిసిన సమాచారం. దీని మీద ఈ రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతారు మీరు ఈ మండలంలో ఒక టీడీపీ నాయకురాలుగా? తప్పకుండా రేపు తెలుగుదేశం గవర్నమెంట్ రాబోతుంది.
రైతులకు తప్పకుండా మేము ఖచ్చితంగా వాళ్ళకు సేవ చేయగలుగుతాము. రెడ్ లిస్ట్ అన్నీ పెట్టేసినాడు. ముందు నువ్వు ప్రజలకు చేయలేనిది నువ్వు రోడ్లేసి ఏం సాధిస్తున్నావు? ఆ? సరే నువ్వు ఒక మినిస్టర్ అయిన తర్వాత నువ్వు ఎంతమంది ఉద్యోగాలు లేకుండా చాలా బాధపడిపోతున్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు? నీ కాన్ఫిడెన్స్ విడిచిపెట్టు. నీ మండలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు? ఈరోజు ఎంతమంది బాధపడిపోతున్నారు? ప్రజలకు ఏం చేసినావు? సరిగ్గా పల్లెలకు సరిగ్గా ఇంతవరకు కూడా సరిగ్గా రోడ్లు లేవు. అవి చేయకుండా నువ్వు బైపాస్ రోడ్డు, ఆ రోడ్డు, ఈ రోడ్డు అనుకుంటా నీ కమిషన్ కోసం కోట్లు దన్నుకుంటున్నావు. మరి రేపు ప్రజలే బుద్ధి చెప్తారు. రేపు ఎలక్షన్ నాడు ప్రజలే బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచేదల్లా వాస్తవం కాదు, అవాస్తవం. నువ్వు ఈరోజు నేను 1,00,000 మెజార్టీ, 60,000 మెజార్టీ అని మీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, మీ నాయకులు. కానీ కాదు, తప్పకుండా సూర్యప్రకాష్ రెడ్డి విన్ అవుతారు. మంచి మెజార్టీతో గెలిపిస్తాము. ప్రజలకు నువ్వంటే ప్రజలకు అందరికి అర్థమైపోయింది ఈరోజు. తర్వాత ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కూడా ఏమన్నా ఫ్యాక్టరీలో ఏమన్నా తేవడం కానీ, ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఒక ఫ్యాక్టరీ కానీ అవన్నీ కానీ ఏం తేవడం ఏమన్నా జరిగిందా? ఫ్యాక్టరీలు చేయలేదు, ఏం చేయలేదు. ఆ రోడ్లు చెప్తున్నా కదా, ఆ రోడ్లు ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలు తెచ్చే బదులు ఏమి ముందు ఫ్యాక్టరీలో పని చేసుకునే వాళ్ళకు ఎంత ఇబ్బందులు పెడుతున్నారు. ఫ్యాక్టరీ ఓనర్లు ఎంత సఫర్ అయిపోతున్నారు, లారీ ఓనర్లు ఎంత సఫర్ అయిపోతున్నారు, ట్రాక్టర్ ఓనర్లు ఎంతమంది సఫర్ అయిపోతున్నారు, ఎంతమందికి ఇబ్బంది పెడుతున్నావో అందరూ సైలెంట్గా ఉన్నారు. ఈరోజు రేపటి నాడు అదేమో నిరూపిస్తారు. ప్రజలే బుద్ధి చెప్తారు. మీకు మండలంలో మీకు మెజార్టీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సూర్యప్రకాష్ రెడ్డి గారికి వస్తుంది, తెప్పిస్తాను కూడా. అందరూ మనసులో పెట్టుకొని ఉన్నారు. ఈరోజు ఎవరేమో నీ దెబ్బకు భయపడి ఏమంటే కేసులు వేయడము, ఫ్యాక్టరీలు మూపేయడము అన్నీ నానాక బీభత్సం చేసి పెట్టిన అందరు కడుపులు కొట్టుకుంటూ ఈరోజు వరకు. కానీ రేపటి నాడు నీకు ఓటుతోనే నీకు సమాధానం చెప్తారు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దాదాపుగా బిజ్జం కుటుంబానికి ఎప్పటి నుండి కూడా ఒక బంధువు కావచ్చు, లేకుంటే ఒక ఫ్రెండ్లీ కావచ్చు, ఇంకో రకం కావచ్చు, మీరు ముఖ్యంగా బెజ్జం పార్సాడికి ముఖ్య ఫాలోయర్స్. అప్పట్లో కూడా నేను చూసినంత వరకు మీరు జెడ్పీటీసీగా కొనసాగినది అప్పట్లో బిజ్జం పార్సాడి ఉన్నప్పుడు. తర్వాత బిజ్జం పార్సాడి నంద్యాల ఎంపీగా రాబోతున్నారు అని అంటున్నారు. దీని మీద మీ కామెంట్? ఉన్నారు, నలుగురు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు గారు ఎవరికి బీఫామ్ ఇస్తారో ఆ రోజు వాళ్ళకి మేము సపోర్ట్ ఇవ్వక తప్పదు. విజయం కావచ్చు, శివానందరెడ్డి గారు కావచ్చు, మళ్ళీ కేవీ సుబ్బారెడ్డి కావచ్చు, శబరి అంటున్నారు. నలుగురిలో ఎవరికి ఆయన బీఫామ్ ఇస్తే వాళ్ళకి మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి గెలిపించుకుంటాం. మీరు టోటల్గా ఫైనల్గా అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏ ఫ్యామిలీ, మీరు కూడా సేమ్ బుగ్గన ఫ్యామిలీ అంటే దాయాదులు ఉండొచ్చు. ఖచ్చితంగా ఇదే ఫ్యామిలీ నుండి ఖచ్చితంగా ఓడిస్తారంటారా బుగ్గని? తప్పకుండా ఓడిస్తాము. ఎందుకంటే నన్ను ఎంత సఫర్ చేసినారో ఆ దేవుడు తెలుసు, అతను తెలుసు, అని ఆయనకు తెలుసు. నన్నే కాదు, నా అలాంటి చాలామంది సఫర్ చేసినారు. మేము చేసిన నేరం ఏమి చెప్పు, దానికి సమాధానం చెప్పు. కానీ దాని ఏమని రేపు ఖచ్చితంగా రేపు ఓటు రూపకంగా ఖచ్చితంగా నిన్ను ఓడించి ఇంటికి పంపేయడం గ్యారెంటీ. తర్వాత సార్ ఉన్నప్పుడు, డాక్టర్ గారు ఉన్నప్పుడు మీ హస్బెండ్ దాదాపు నాకు తెలిసినంత వరకు కూడా బేదంచెర్లలో ఇది మద్దిలేటి నరసింహస్వామి దానిలో ఎక్కడ సత్రాలు లేనప్పుడు మీది ఉండేటువంటిది. ఆ సత్రాన్ని అతనే బంద్ చేయించి అన్నీ అసలుకి అన్నం కూడా పెట్టకూడదు అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఆ కోర్టు వరకు పోయిందని చెప్పేసి మాకు అంటే తెలియని సబ్జెక్ట్ ఇది. ఈ సత్రం మీద ఏం జరిగిందో మీరు ఒకసారి చెప్పగలుగుతారా? సత్రము మేము పేదలకు అన్నదానం పెడితే చిన్నవారం అన్నదానం పెట్టేవాళ్ళం. కళ్యాణ మంటపము అన్నీ బాగా చేసి పేదవాళ్ళకల్లా సహాయం చేసినాడు. డాక్టర్ గారు కూడా బాగా ఉచితంగా సేవ చేసి ప్రజలు ఎవరి దగ్గర మేము చందాలు తీసుకున్నాము, దేవుని సొమ్ముతో కట్టినారు అని కోర్టుకు వేయడం జరిగింది. కాకపోతే ఒక్కసారి కాదు 5 సార్లు కోర్టుకి ఇచ్చినాడు. 5 సార్లు మేము గెలిచినాం. తప్పకుండా సత్రంలోకి పోయి ఖచ్చితంగా మళ్ళీ రన్ చేస్తాను నేను. లాస్ట్ మా ఆయన విగ్రహం కూడా, అంటే మా ఆయన అంటే ఆయన చిన్న ఆయన వరుస అవుతారు, ఆయన విగ్రహం కూడా తీసేయడం జరిగింది. నువ్వు విగ్రహం ఎప్పుడు తీయాలి? నువ్వు సత్రం హైకోర్టులో గెలుచుకున్న తర్వాత విగ్రహం తీసి పడేయాలి. శిలాపలకాలు వలగొట్టించినావు, నీకు ఎవరు ఇచ్చినారు ఆ రైట్స్? నువ్వు కోర్టులో గెలుచుకున్న తర్వాత శిలాపలకాలు వలగొట్టు, మా ఆయన విగ్రహం వలగొట్టు, తర్వాత దాంట్లోకి తీసుకో. నువ్వు అసలు ఏ కారణం చేత ఈ పలగొట్టడం, శిలాపలకాలు వలగొట్టడం, అది ఏ కారణం చేత? కారణం ఏం లేదు. ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్ప ఎవరు రాజకీయాలు ఎదిగేది అతనికి ఇష్టం లేదు. ఎంతసేపు ఉన్నా 7 ముద్రగాలు కావాలా? ఒక 5 సంవత్సరాలు రాజకీయం చేస్తే వాళ్ళు ఇంటికి పోవాల్సిందే. మా కుటుంబం అలా కాదు, ప్రజాసేవకే అంకితం అయిపోయినాం. మేము ఓడిపోయినా ఇంట్లో కూర్చోలేదు, గెలిచినా ఇంట్లో కూర్చోలేదు, ప్రజాసేవకే అంకితం అయిపోయినాం. మా కంఠంలో ఊపిరినంత వరకు నేను ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. ఎవరు ఏమొచ్చినా అడ్డం వచ్చినా కానీ ప్రజాసేవకు నేను అంకితం.
ఇప్పుడు వచ్చేసి బుగ్గన ప్రసన్న లక్ష్మి గారితో మనం అడగడం తెలుసుకోవడం జరిగింది. తర్వాత మోస్ట్ సీనియర్ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి సంబంధించిన ఆమె మాజీ జెడ్పీటీసీ కూడా. అదే మాదిరిగా ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక కల్లబొల్లి మాటలు చెప్పి రోడ్లు కమిషన్ల పేరు మీద రోడ్లు వేపేయడం, అనవసరమైనటువంటి చోట్ల రోడ్లు వేపేయడం, వాళ్ళ పొలాలకు రేట్లు రావడం కోసం రోడ్లు వేపేయడం, ఆ రోడ్లలో కూడా కమిషన్లు తీసుకోవడం. తర్వాత ఈ అభివృద్ధి ముసుగులో మొత్తం జరిగినటువంటిది దోపిడీ. ఈ దోపిడీని అరికడతాం ఖచ్చితంగా. కూడా మాది కూడా బుగ్గన ఫ్యామిలీ. ఇదే బుగ్గన ఫ్యామిలీ అంటే ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పనిసరిగా ఓడగొట్టే తీరుతాం. తర్వాత చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా ఈ యొక్క డోన్ కాన్స్టిట్యున్సీలో ఈ బుగ్గన్ని ఓడగొట్టి సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించుకొని ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈశ్వర్రెడ్డి, PM9 న్యూస్, బేతంచెర్ల.